లేదంటే కనుక ఈ ప్రచారం ఏదేదో రాసేసుకుంటూ అది గొప్పగా భావించేటటువంటి వాడు మాట్లాడడం తప్పించి అక్కడ ప్రాక్టికల్గా చెప్పాలంటే ఏ బిల్లును ఆపారు వీళ్ళు, ఏ ఇష్యూలో సంస్కరణ కావాలని చెప్పి ఆపారు, దేన్ని సెలెక్ట్ కమిటీకి పంపించారు, కాసేపు మాట్లాడతారు అయిపోయింది. ఏమీ లే, నిర్మాణాత్మక వ్యూహం లేదు, అసలు ఏ వ్యూహం లేదు, ఇంకా నిర్మాణాత్మక సంగతి దేవుడు ఎరుగు, వ్యూహం ఏం లేదు, ప్రచారం వ్యూహం సంపాదించుకున్నాడు ఆయన. బొత్స సత్యనారాయణ గారికి ప్రయోజనం వచ్చింది, 4-5 మాట్లాడారు అంతే. వ్యూహాత్మకంగా బిల్లులను ఆపే ప్రయాణం ఏం జరిగి ఇప్పుడు 9 బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందిన, మండలిలో ఆమోదం పొందేసినాయి. అంటే ఓ రకంగా లోపాయకారి ఒప్పందం కుదిరిపోయినట్టు జరిగిపోయింది అది. అంతే అది. అవును, దాదాపు ఈ 10 నెలల్లో ఓకే మండలి అసెంబ్లీ ఇది పక్కన పెడితే బయటకు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ నేతలు దాదాపుగా సైలెంట్ అయిపోయారు ఈ 1-2 నెలల్లో అనేది. కేవలం పోసాని వంశీ అరెస్టుల తర్వాత ఈ సైలెన్స్ అనేది పెరిగిందా? నాకు అనిపిస్తుంది అట్లా కాదు, ఇంకా రివర్స్ అయిందేమో అనుకుంటున్నా. క్రమంగా బయటకు వస్తున్నారు నాయకులు. తిరుపతిలో మన జరిగింది ఏంటి, తిరుపతిలో జరిగింది ఏంటి, మన 12వ తారీఖు జరిగిన ఉద్యమం ఏంటి, రోడ్డెక్కారు కదా అన్ని చోట్ల కూడా. అంతకుముందు పిలిస్తే వచ్చేవాళ్ళు కాదు. మన 12వ తారీఖు జరిగిన యువత పోరుకి గట్టిగానే వచ్చారు. ఆ తర్వాత చూస్తే ఆ తిరుపతి ఇన్సిడెంట్స్ లో రోడ్డెక్కినటువంటి పరిస్థితి ఉంది కదా, వాళ్ళు ధర్నాలు చేయటం కానీ ఇది చివరికి నిరసన కార్యక్రమం రివర్స్ లో బిగిన్ కూడా చేశారు కదా. అంటే ఇక